ప్రీవియస్ వీడియోలో మీకు ఏం చెప్పానంటే లైనక్స్ ఒక ఓవర్‌వ్యూ ఇచ్చాను. అట్ ది సేమ్ టైమ్ మనం ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. వన్ ఆఫ్ ద ఫేమస్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అని చెప్పాను కదా ఆల్రెడీ. సో, దానిలో మనం రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే డౌన్లోడ్ చేస్తానని చెప్పాను. సో, ఈ వీడియోలో మనం అదే ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఏ విధంగా మనం వీఎంలో ఆ ఐఎస్ఓ ఫైల్ సెటప్ చేస్తాం అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో, ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్ అనేది 2 డిఫరెంట్ వేస్ అంటే మీరు లైనక్స్ కావాలంటే లైనక్స్ నేర్చుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఎథికల్ హ్యాకర్‌లో ఎలాగో ఇది అవసరం పడుతుంది కాబట్టి సో, రెండిటికి కలిపి కూడా ఇది యూజ్ అయిపోతుందనమాట. సో, సింపుల్‌గా నేను ఇక్కడ చూసినట్టయితే నేను క్రోమ్‌లో ఇలా రెడ్ హ్యాట్ వర్షన్ 7 ఐఎస్ఓ నార్మల్ 64 బిట్ అని టైప్ చేశాననమాట. సో, సింపుల్‌గా నేను 2 వేస్ చెప్పాను. ఎథికల్ వే చెప్పాను అండ్ సెకండ్ అనెథికల్ వే చెప్పాను. ఎథికల్ వే అంటే బేసిక్‌గా ఏదైతే మన అఫీషియల్ వెబ్‌సైట్ ఉందో అక్కడికెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాననమాట. సో, నేను ఎథికల్ వే అయితే ఫాలో అయ్యాను. నేను ఇక్కడే అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఓకే. సో, సింపుల్‌గా ఏం చేయాలి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా రాసాడు డౌన్లోడ్ ఆర్‌పిజిఎల్ నో కాస్ట్ అని చెప్పేసి. ఓకే. సో, ఇక్కడ డౌన్లోడ్ అండ్ సైన్ అప్ ఉంది కదా! సో, కొంచెం కింద స్క్రోల్ చేసినట్టే మీకు డిఫరెంట్ వర్షన్స్ వస్తాయన్నమాట. సో, మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐఎస్ఓ కాదు డీపీడీ ఐఎస్ఓ అని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డీపీడీ ఐఎస్ఓ. ఓకే. ఇక్కడ డీవీడీ ఐఎస్ఓలో మనకి ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డీవీడీ ఐఎస్ఓ ఏదైతే 8664 ఎలా ఉంటుందో అదైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను సింపుల్‌గా నేనేం డౌన్లోడ్ చేశానంటే ఇక్కడ డీవీడీ ఐఎస్ఓ ఇది X8664 సెవెంత్ వర్షన్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? సో, ఇదే డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసినప్పుడు మీకు ఎప్పుడైతే డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారో సైన్ అప్ అడుగుతుందనమాట. సైన్ అప్ చేసినప్పుడు మీకు కంపెనీ నేమ్ అడుగుతుంది. సో, కంపెనీ నేమ్ ఏదైనా ఇచ్చేయండి లైక్ ఏబీసీ, ఎక్స్‌వైజీ ఏదో ఒకటి ఇచ్చేయండి. సో, నాట్ ఎ ప్రాబ్లమ్ అండ్ ఫోన్ నంబర్ అడుగుతుంది. సో, బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతుందనమాట. సో, అవైతే మీరు ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు సింపుల్‌గా ఏం చేస్తాం ఏదైతే రెక్ట్ విఎం ఉందో వర్చువల్ బాక్స్ అది ఓపెన్ చేస్తాం. ఓకేనా? సో, అది ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైతే ఖాళీ సెటప్ చేసామో అదే వేలో సెటప్ చేసుకోవచ్చు. లేదంటే మనం విండోస్ సెటప్ చేసాం కదా! ఆ వేలో కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. సో, దానికన్నా ముందు న్యూ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ ఏంటి ఆర్‌హెచ్‌ఈఎల్ అని నేను ఇస్తాను. అంటే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అని చెప్పేసి. ఓకే. సో, ఇక్కడ ఏదైతే ఫోల్డర్ ఉందో అంటే ఇది ఎక్కడ ఇన్‌స్టాల్ కావాలి అదనమాట. సో, నేను సింపుల్‌గా డి డ్రైవ్ క్లిక్ చేస్తాను. అండ్ ఓకేనా నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా ఆర్‌హెచ్‌ఈఎల్ అని చెప్పేసి. అండ్ ఇది సెలెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఓకే. సో, ఇక్కడ ఫోల్డర్ అనేది సెలెక్ట్ అయిపోతుందనమాట. మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసాం ఇక్కడ ఐఎస్ఓ ఫైల్ అని మనం ఇక్కడ అప్లోడ్ చేసాం. రైట్. సో, మనం అలా కాదు ఖాళీ లిరిక్స్ ఏం చేసాం డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసాం. సో, ఇది కూడా మనం అలానే అప్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఇక్కడ లినక్స్ అని ఉంది. అండ్ ఇంకేముంది రెడ్ హ్యాట్ 64 బిట్ అని ఉందనమాట. ఓకే. నెక్స్ట్ క్లిక్ చేస్తారు అండ్ హార్డ్‌వేర్. సో, యూ కెన్ మోడిఫై. సో, ఇది మీకు కావాలంటే మోడిఫై చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఉంచేసినా పెద్ద ప్రాబ్లమ్ లేదనమాట. సో, సింపుల్‌గా నేనేం చేస్తాను జస్ట్ ఇక్కడ హార్డ్‌వేర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. రైట్. 3331 గాని 3211 ఎంబీ పెట్టాననమాట. ప్రాసెసర్ ఇలా పెట్టాను. ప్రాసెసర్ ఇలానే ఉంచేద్దాం. ఓకేనా? 1 ఉంది కదా! సో, 2 అయితే మనకి ఇక్కడికి వస్తుంది 3, 4 జస్ట్ 4 ఉన్నాయి. 4 కోర్స్ అనమాట. సో, ఇక్కడ 2 అయినా పెట్టుకొని లేదంటే అంటే రెడ్ లైన్ దాటైతే వెళ్ళదు. ఓకేనా? సో, నేను ఇక్కడ 1 ఇలానే వదిలేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఒక క్రియేట్ ఎ వర్చువల్ హార్డ్ డిస్క్ నౌ. యెస్. ఒక వర్చువల్ హార్డ్ డిస్క్ అనేది మనం క్రియేట్ చేయమని ఎంత ఆఫ్ 20 జీబీ అనమాట. ఓకే. మనం పార్టిషన్స్ క్లిక్ చేసాం. పార్టిషన్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు వర్చువల్ హార్డ్ డిస్క్ మనకి ఇక్కడ కాకుండా మనం ఏ విధంగా మన వర్చువల్ హార్డ్ డిస్క్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నది కూడా చెప్తాను. సో, ఇక్కడ మీరు ఎంతైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 20 జీబీ ఉంచేస్తా అంటే అలానే ఉంచేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ క్రియేట్ చేస్తాం అండ్ ఫినిష్ మీద అయితే క్లిక్ చేస్తాం. సో, మనకి ఇలా అవుతుంది. సో, సింపుల్‌గా స్టార్ట్ అయితే క్లిక్ చేసేయొచ్చు అనమాట మీరు. స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఐఎస్ఓ ఫైల్ అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. ఓకే. ఇది కూడా ఇన్‌స్టాలేషన్ కొంచెం టైం అయితే పట్టొచ్చు. కాలేజ్ చెప్పాను కదా! ఆల్మోస్ట్ ఎంత పట్టింది 1 అవర్ పట్టిందనమాట. సో, ఇది ఎంతసేపు టైం పడతదో నాకు కూడా ఐడియా లేదు. జస్ట్ చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇప్పుడు టైం ఎంతయింది 2:30 అయింది. రైట్. సో, ఇదైతే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అండ్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. సో, వర్చువల్ బాక్స్ అని వచ్చేసింది. అండ్ మనకి ఇప్పుడు ఐఎస్ఓ ఫైల్ లేదు కదా! సో, ఐఎస్ఓ ఫైల్ ఎక్కువ సెటప్ చేసుకుందాం. అదర్స్‌లో క్లిక్ చేశాను. అండ్ ఇది నాకు డౌన్లోడ్స్‌లో అయితే ఉందనమాట. సో, సింపుల్‌గా డౌన్లోడ్స్‌లో ఐఎస్ఓ ఫైల్ అప్లోడ్ చేసా. మౌంట్ అండ్ ప్రీ డ్రైవ్ బూట్ అని క్లిక్ చేస్తాను. మౌంట్ అండ్ ప్రీ డ్రైవ్ బూట్ అని క్లిక్ చేశాను. సో, ఓకే. ఇది కొంచెం పెద్దది చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏదైతే వచ్చిందో ఇన్‌స్టాల్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లాగిన్ అని చెప్పేసి. సో, అదే మీరు ఉంచుతారు. ఓకేనా? అదే మీరు ఉంచి ఎంటర్ క్లిక్ చేస్తారు. ఓకే. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకొస్తే ఈ కమాండ్స్ అనేవి రాకపోతే కమాండ్స్ అయిన తర్వాత మనకేంటి ఏదైతే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అది ఇన్‌స్టాల్ స్టార్ట్ అవుతుంది. సో, కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. ఏంటి ఏ విధంగా అని చెప్పేసి.
సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు వాచ్ చేస్తూ ఉండండి. అలానే ఫ్రెండ్స్‌కి షేర్ చేయకపోతే మాత్రం డెఫినెట్‌గా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అది కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ ద బెస్ట్ వన్ అనమాట. సో ఇక్కడ కమెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కమెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి వేరే స్క్రీన్ వస్తుంది. సో ఆ స్క్రీన్‌లో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. ఎక్కడైనా నాకు ఎక్కువ లెంతీగా అనిపిస్తే డెఫినెట్‌గా పార్ట్ వితిన్ స్కిప్ చేస్తాను. సో దెన్ మీకు కూడా టైం వేస్ట్ అవ్వకూడదు కదా! సో అందుకనమాట. ఇక్కడేమొచ్చింది స్టార్టింగ్ ఇన్‌స్టాల్ 1 మూమెంట్ అని అడుగుతుంది. ఓకేనా? సో దీని తర్వాత ఏమొస్తుందో చూద్దాం. సో ఎక్కువ టైం పడితే ఇదైతే స్కిప్ చేస్తాను. ఓకేనా? సో ఇది స్టార్ట్ అయింది ఇన్‌స్టాల్ అవ్వడం. ఇక్కడ ఫస్ట్ మనల్ని ఏమడుగుతుంది? ఏ లాంగ్వేజ్ అని అడుగుతుంది. సో ఇంగ్లీష్ అండ్ ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఏమడుగుతుంది? యూ క్లిక్ ద మౌస్ వర్చువల్ డిస్ప్లే క్యాప్చర్. ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ ఏం చేస్తాను? కంటిన్యూ క్లిక్ చేస్తాను. ఓకే. సో కంటిన్యూ అయితే క్లిక్ చేశాను. జస్ట్ మినిట్ చూద్దాం ఏమైతుందో. ఇక్కడ మనకి డేట్ అనేది వచ్చేసింది ఏషియా కోల్కతా టైమ్ జోన్ వచ్చేసింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమొచ్చింది కీబోర్డ్ గెటింగ్ లిస్ట్ ఆఫ్ లేఅవుట్స్ వస్తుంది. సో జస్ట్ కొంచెం సేపు వెయిట్ చేద్దాం. అది మనకి టైం అయితే ప్రాసెసింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. సరేనా? ఇక్కడ చూడొచ్చు మనకి అన్నీ అయితే అన్ని డిస్ప్లే అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇంగ్లీష్ ఇండియా విత్ రిపీట్ అండ్ లాంగ్వేజ్ ఇండియా వచ్చింది. ఇన్స్టాలేషన్ సోర్స్ ఇక్కడ లోకల్ మీడియా అనమాట. లైక్ ఇక్కడ ఎలా ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తాం. అండ్ ఇది ఏదైతే సాఫ్ట్వేర్ సెలెక్షన్ ఉందో మీరు ఏం చేస్తారంటే సర్వర్ విత్ జియూఐ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మీరు ఫస్ట్ టైం ఇది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తుంటారు కాబట్టి మీకు అంత ఫెమిలియర్ ఉండదు ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి మనం సర్వర్ విత్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకుంటే అంటే మనకు కొంచెం అలవాటు లైక్ మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను సర్వర్ విత్ జియోఎంఎన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు చాలా వరకు ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. అందుకే ఓకేనా? సో సింపుల్గా డన్ మీద క్లిక్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ చెక్ అవుతుంది. చెక్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రాసెస్ అయితే పడుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ కదా. సో దాని మీద క్లిక్ చేస్తాం. సో ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉంది 20 GB ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇచ్చాం కదా. సో దాన్నే ఉంటుందాం ఇంకా. అండ్ ఇప్పుడు నేను చేద్దాం అంటే ఇక్కడ కేఎన్డిఎంబి ఈజ్ ఎనేబుల్డ్. కేఎన్ డౌన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏదైతే ప్రీవియస్ ఆపరేటింగ్ సిస్టమ్లో రీసైకిల్ పిన్ ఉంటుందో సో అదే అనమాట మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో కేట్ టాప్ అంటాం దాన్ని. ఓకేనా? సో అదే మనకి కేట్ టాప్ ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో అయితే రీసైకిల్ పిన్ అంటాం. ఓకే. సో ఇది కేటమ్ ఈజ్ ఎనేబుల్డ్. ఓకే. ఎందుకంటే మనకి రీసైకిల్ అన్స్టాక్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ఈ రెండు కూడా మనకి పర్ఫెక్ట్ కలర్లో వచ్చేసిన తర్వాత బిగిన్ ఇన్స్టాలేషన్ అని వస్తుంది. చూసారా వచ్చింది ఇక్కడ. సో సింపుల్గా మనం ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా చేసాం కాబట్టి సింపుల్గా ఇక్కడ నెట్వర్క్ హోస్ట్ నేమ్ ఉంది. ఇది సింపుల్గా ఏం చేయలేదు. ఇక్కడ నెట్వర్క్ హోస్ట్ నేమ్ ఇప్పుడు చేయకపోతే ఇలాగే ఉంచండి. అన్నది క్లిక్ ఓకే నాట్ కనెక్టెడ్. సో ఇక్కడ సెక్యూరిటీ ఏదైతే పాలసీ ఉందో అది కూడా అలాంటి చేసి సో ఒకసారి చూసేద్దాం. లేదంటే ఏముందో సో ఏం లేదు సెక్యూరిటీ పాలసీ రైట్ అనమాట. అండ్ బిగిన్ ఇన్స్టాలేషన్. సో ఇప్పుడు మనం ఏమడుతుంది రూట్ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. నేను ఏదైతే ఖాళీ లైనిక్స్ ఇచ్చానో అట్ ది సేమ్ టైం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చానో అదే నేను ఇక్కడ కూడా ఇచ్చేస్తాను అనమాట. ఓకే. సో ఏం ఇచ్చాను సో అదే ఇచ్చేస్తాను. ఏవై 0987 అని చెప్పించాను. సో ఇక్కడ ఏం చూపిస్తుంది మనకి వీక్ పాస్వర్డ్ అని చూపిస్తుంది అనమాట. సో వీక్ అన్నప్పుడు మీరు దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి. సో డబుల్ క్లిక్ ఇచ్చినట్టయితే మనకి పాస్వర్డ్ అనేది సెట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ యూజర్ క్రియేషన్ మనం తర్వాత చేద్దాం. అంటే మనకి తర్వాత మళ్ళీ అడుగుతూ ఉంటుంది. సో అక్కడ మనం యూజర్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పటివరకు మనకి ఇక్కడ ఏమైంది ప్యాకేజ్ అనేవి ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు అయితే డిస్ప్లే చేస్తాను. మన ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏమి ఇచ్చాను రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ ఈస్ నౌ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అండ్ రెడీ ఫర్ యూస్. గో హెడ్ అండ్ రిబూట్ టు స్టార్ట్ యూజింగ్ ఇట్. సో సింపుల్గా రిపోర్ట్ మీద క్లిక్ చేస్తారు. సో అదైతే ఇంకా రిమోట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయితే ఎక్కడో పెయిన్ అయితే ఫెయిల్ అన్మౌంటింగ్ దాని ఇన్స్టాల్ రిపోర్ట్. సో చూద్దాం. ఓ అన్నీ ఓకే వచ్చాయి. బట్ ఒక దగ్గర మాత్రం ఫెయిల్ వచ్చింది. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. సో పర్ఫెక్ట్గా రిమోట్ అయిపోయి యాప్స్ ప్రెస్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి. రెడ్ హ్యాట్ లైనక్స్ ఎంటర్ప్రైజ్ సర్వర్ 3.2 రెడ్ హ్యాట్ అదే ఓపెన్ అయిపోయింది. మనం ఏం క్లిక్ చేయవసరం లేదు. అండ్ ఇది వచ్చిన తర్వాత నేనైతే దీన్ని ఏదైతే వ్యూ ఉందో అది చేంజ్ చేస్తాను. సరేనా? సో ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఏ విధంగా వ్యూ చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి.
సో సింపుల్గా వ్యూలో క్లిక్ చేస్తారు, వర్చువల్ డివైస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరైతే వ్యూ ఏదైతే మీ లార్జ్ స్క్రీన్ నోట్ కావాలో అదైతే మీరు పెట్టేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ లైసెన్స్ యాక్సెప్ట్ చేయమంటుంది. సింపుల్గా లైసెన్స్ మీద క్లిక్ చేస్తారు అండ్ ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్ అనమాట. ఓకేనా, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత లైసెన్స్ అనేది యాక్సెప్ట్ అయిపోతుంది. సో అయిపోయింది, ఫినిష్ కాన్ఫిగరేషన్ ఇంకా అండ్ వెయిటింగ్ ఫర్ ఎక్స్ సర్వర్ టు షట్ డౌన్. యా, సో మనకి ఈ విధంగా వచ్చింది. సింపుల్గా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా ఎన్ని వచ్చాయి. సో ఇంగ్లీష్ ఏది కాదు, ఇంగ్లీష్ ఇండియన్ రూపీ అంతే కదా మనకి. సో నెక్స్ట్, సో టైపింగ్ ఓకే, లొకేషన్ ఆన్ చేస్తే ఆన్ చేయండి, లేదంటే లేదు. లొకేషన్ సర్వీసెస్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో అది ఆన్లో ఉంది కాబట్టి నేను అలా వదిలేస్తాను. సో నెక్స్ట్ క్లిక్ చేసాం అండ్ మన టైమ్ జోన్ జస్ట్ ప్లీజ్ సర్చ్ నియర్ బై సిటీ. టైమ్ జోన్ ఏంటి మనకి కోల్కతా కదా, సో కోల్కతా టైప్ చేద్దాం. ఓకే డన్. ఓకే, నెక్స్ట్ అండ్ కనెక్ట్ విత్ అదర్ ఆన్లైన్ అకౌంట్స్. ఇప్పటికైతే అవసరం లేదు, బట్ ఇక్కడ స్కిప్ చేసేద్దాం. అండ్ ఫుల్ నేమ్ అడుగుతుంది. సో నేను ఇక్కడ ఆయుష్ ఫుల్ నేమ్ ఇచ్చేస్తాను. దిస్ ఈజ్ మై ఫుల్ నేమ్ అండ్ దిస్ ఈజ్ మై యూజర్ నేమ్ అనమాట. ఓకే, మీకు కావాలంటే ఇక్కడ యూజర్ నేమ్ ఇది ఉందిగా. ఓకే డన్. సో నెక్స్ట్ క్లిక్ చేద్దాం అండ్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సేమ్ పాస్వర్డ్ నేను మళ్ళీ ఇచ్చేస్తాను. మీరు మల్టిపుల్ పాస్వర్డ్స్ చేయాలంటే యూజ్ చేయండి, బట్ మళ్ళీ పాస్వర్డ్ మళ్ళీ సెటప్ అంతా తీసేసి మళ్ళీ సెటప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకోసం నేను ఏం చేస్తాను అంటే నేను అదే పాస్వర్డ్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ రావట్లేదు. బీ కేర్ఫుల్ నాట్ టు లూజ్ యువర్ పాస్వర్డ్. ఓకే, బట్ ఇక్కడ మనకి మిక్సింగ్ రావట్లేదు. పాస్వర్డ్ నీడ్స్ టు బి లాంగ్. ట్రై టు యాడ్ మోర్ లెటర్స్, నంబర్స్ అండ్ పర్ఫరేషన్స్. సరే చూద్దాం. యా, పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నా. నెక్స్ట్ క్లిక్ చేస్తాను అండ్ స్టార్ట్ యూజింగ్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ సర్వర్ అనమాట. సో క్లిక్ చేసాం. సో ఇప్పుడు మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా మనకి అయితే ఉంటుందని చెప్పేసి, లైక్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది కంప్యూటర్కి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు గెట్ స్టార్టెడ్ అని వచ్చింది. లైక్ ఇక్కడ మీరు వీడియోస్ వాచ్ చేయొచ్చు. యూజ్ విండోస్ అండ్ వర్క్ స్పేసెస్ విత్ స్టార్స్ ఏ విధంగా చేయాలి. నేను నెక్స్ట్ చెప్తాను. సింపుల్ విండోని అయితే క్లోజ్ చేసాను. ఈ విధంగా మనకి ఏముంటుంది, లైక్ మనకి ఏదైతే మనకి ఇంటర్ఫేస్ ఉంటుందో ఈ విధంగా ఉంటుంది అనమాట. ట్రాష్ చెప్పాను కదా, కేడావ్ అంటే ఇదే మనకి విండోస్లో రీసైకిల్ పిన్నాగో మనకి రెడ్ హ్యాట్లో మనకి కేడమ్ కదా అనమాట. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది ఈ విధంగా ఇన్స్టాల్ చేసామని చెప్పేసి. మన నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా వెళ్తున్నాం. సో ఐ హోప్ మీరు వీడియోని మొత్తం ఇన్స్టాల్ చేశారనుకుంటున్నా. సరేనా, మనకి ఇన్స్టాల్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం దీనిలో కమెంట్స్ అవన్నీ అయితే నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్.